Bro, hi. Hi bro. Bro, your good name? Nissan. You're from? I'm from Odisha. Odisha. Actually, Pushpa 2 trailer launch event is there in Odisha. Yes, I know. So, what about your reaction on Allu Arjun? Good, excellent picture quality and excellent role of my. I am the fan of this Allu Arjun. You're a Big fan? big fan of Allu Arjun. Okay. I also watched Puspa, so I think the film will be good. What I'll about watch teaser? Teaser I've seen in reels, but I have not seen it now. But I'll watch when I will free. Then I'll watch. Uh, what about Game Changer? Do you watch Game Changer teaser? Not seen Game Changer. Like Ram Charan. Follow Allu Arjun. Yeah. Game Changer I've seen Allu Arjun sometimes I have seen. No, Game Changer is there, Ram Charan. Yes, Ramcharan I have seen. There is 5 to 6 character of Ramcharan. I have Yeah. seen this. Yes. So, are you waiting for Pushpa 2? I am waiting for Puspa 2. Any dialogue from Allu Arjun? Dialogue. తగ్గదలే Just repeat again. తగ్గదలే. Okay, thank you, bro. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, Bro, మీ పేరు? గణేష్ బ్రో. Bro, ట్రైలర్ చూసి ఉంటారు కదా పుష్ప? ఎలా సూపర్ అనిపించింది? ట్రైలర్ మాత్రం అదిరిపోయింది. ఆ జాతర సీన్ అయితే హైలైట్. నేను ఇట్లా చేసిన యాక్టింగ్ వల్ల మీరు చేశారా పుష్పలో? అంటే అవును, ఎన్ని junior డేస్ వరకు artist. చేశారు బ్రో? ఒక 1 వీక్ 2 వీక్స్ పోయినా జాతర సీన్లో. అండ్ అంటే జాతర సీన్లో మస్తు హైలైట్ అవుతుంది. ఒకటే హైలైట్ మస్తు వివత్సంగా ఉంటుంది హైలైట్. ఆ జాతర సీన్ లో రష్మి గారు చనిపోయారని చెప్పేసి అంటున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అది? అంటే అది మనకు తెలియదు, అప్పుడు ఆ షూటప్ రాలేదు మీకు. సో ఏమైనా అలా అల్లు అర్జున్ గారు కాంబినేషన్ చేశారా మీరు? లేదు, ఒక ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేశారు. background artist. సో ఏమైనా మాట్లాడారా, కలిసారా, ఏమైనా ఫోటో దిగారా కనీసం? ఫోటో ఏం లేదు, జస్ట్ సార్ నార్మల్గా ఉంటాడు. హాయ్ హాయ్ అని చెప్పిండు. మీరు జూనియర్ ఆర్టిస్ట్ అవును, జస్ట్ క్యాజువల్ మాట్లాడు, మస్తు ఫ్రీగా ఉంటుంది సార్. ఓకే. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి మీకు ట్రైలర్ మీద? సినిమా మాత్రం దగ్గర వెళ్తాయి, థియేటర్ మొత్తం తగలడిపోతాయి. సినిమా అంతే, తగ్గేదే అసలు. యాక్చువల్లీ ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ కాదు ఇది. అవునవును. సో డిసెంబర్ వరకు తీసుకొచ్చారు. చాలా మంది రీజన్స్ ఏం చెప్తున్నారంటే, ఒకటి అవుట్పుట్ బాగాలేదు అండ్ ఇంకొకటి అల్లు అర్జున్ గారి మీద నెగిటివిటీ వచ్చింది కదా పాలిటిక్స్ తర్వాత. సో ఇదంతా పోతుంది అంటారా మూవీ రిలీజ్ అయ్యాక? రిలీజ్ అయినాక పోతుంది. ఆంధ్రాలో గట్రా రిలీజ్ చేస్తారు అనుకుంటా మ్యాక్సిమం. చేస్తే దగ్గర వెళ్తుంది సినిమా. అక్కడ 100 కోట్లు 1000 కోట్లు 2000 కోట్లు మాత్రం కలెక్ట్ చేసేది పక్క. ఇది నేను నమ్మకం ఉంది, షూర్ పక్క, అసలు తగ్గేదే లేదు. థ్యాంక్ యూ బ్రో. బాగుందన్న, చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి మూవీ మీద? పార్ట్ 1 బాగుంది కాబట్టి పార్ట్ 2 కూడా 3 years టైం తీసుకుని మళ్ళీ చేంజెస్ చేసి రాస్తారు కనుక ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుందని అనుకుంటున్నాం. యాక్చువల్లీ ఆగస్ట్లో రిలీజ్ అవ్వాల్సిన మూవీ డిసెంబర్ వరకు వచ్చింది. చాలామంది ఏమంటున్నారంటే, ఒకటి రీషూట్ జరిగింది, అవుట్పుట్ బాగా రాలేదు అండ్ ఇంకొకటి నెగిటివిటీ వచ్చింది చాలా అల్లు అర్జున్ గారి మీద. సో ఏమన్నా ట్రైలర్ వచ్చిన తర్వాత అందరూ ఏమన్నారు అన్న, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా పెంచారు, అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అన్నారు కదా. అంటే దాని ఉద్దేశం ఏంటి? సినిమా చాలా లేట్గా తీసినా సరే కష్టపడి తీశారు, క్వాలిటీ పెంచడానికి ట్రై చేశారన్న. ఇట్స్ వాల్యూ ఫర్ టైం అన్న. టైం తీసుకున్నా సరే మంచి అవుట్పుట్ ఇస్తారు, సినిమా బాగుంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, గేమ్ చేంజర్ కూడా ఉంది. సో రెండింటికి ఏది ఎక్కువ చూస్ చేసుకుంటారంటారు? యాక్చువల్గా సీక్వెన్స్ మెగా ఎప్పుడు ఫ్యామిలీ. హైప్ ఉంటుంది. ఇద్దరు మెగా ఫ్యామిలీ, ఎవరు బయట ఎన్ని చెప్పినా సరే వాళ్ళు బాగానే ఉంటారు, మనమే కొట్టుకుంటాం. అంతేకాదు సీక్వెన్స్కి ఎప్పుడు హైప్ ఉంటుంది. 2 సినిమాలు బాగుంటుంది అంతే. టీఎఫ్ఐ బాగుండాలంటారా? అంతే. అండ్ ఇంకొకటి ఏంటంటే, రష్మిక చనిపోయిందని చెప్పేసి అంటున్నారు కదా, గంధ పోతే పోయిందన్న, పోతేనే ఎమోషన్స్ పండుతాయి, సినిమా బాగుంటుంది. బ్రో మీరు చెప్పండి బ్రో, మీకు ఎలా ఉంది ఎక్స్పెక్టేషన్స్? సేమ్ అన్న, వీడు అల్లు అర్జున్ బాగుంటుంది. fan. మీరు ఫ్యాన్గా చెప్తున్నారా? ఫ్యాన్గానే కాదు, సినిమాలు ఎవరిగానే చెప్తున్నాను. ఆ, ఏదైనా సినిమాయే కాదు, తెలుగు సినిమా ఏదైనా పెద్ద సినిమా ఏది వచ్చినా మనం ఆదరించాలి అంతే. చాలా నెగిటివిటీ వచ్చింది కదా అల్లు అర్జున్ గారి మీద ఆఫ్టర్ నంద్యాల క్యాంపెయినింగ్ తర్వాత. అది నెగిటివిటీ అల్లు అర్జున్ ప్రతి సినిమాకి ఉండేది అది. నెగిటివిటీ అంటే ఇంక అంతే అన్న, కొందరి వల్ల వస్తుంది కానీ అందరి వల్ల కాదు. స్టార్ అయ్యాడేనా? అలా అయినా కాదు కానీ అంతే మరి. ఇంకా పడకపోతే ఫ్యాన్స్ ఉండరు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. సుకుమార్ గారిది కన్ఫర్మ్ మేకింగ్ కూడా ఇందులో కూడా హైలైట్ ఉంటుంది అంటారా? సుకుమార్ ఎప్పుడు తీసినా బాగానే ఉంటుంది అన్న ఆయన. అంతే, ఇంకా ఇంకేం చెప్పలేం. ఓకే బ్రో, థ్యాంక్ యూ.